పెద్దలు రామకృష్ణ గారు మన పెద్దలందరూ వచ్చారు. అనకాపల్లి నియోజకవర్గం పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ప్రెస్ వారికి కూడా నమస్కారం. అలాగే ఆర్ఎన్బి ఎస్సీ గారికి అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మనం ఈ బ్రిడ్జి 72లో కట్టారండి, ఇప్పుడు కాదు. సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 53 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి. అది మేము చిన్నవాళ్ళు, మేము డైవర్షన్ ఉండేది రోడ్డు. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత ఎక్కడ తుని ఏరియా నుంచి ఎవరు అనకాపల్లి రావాలన్నా ఈ ఏరియా దారి రావడం చాలా సులభతరమైంది ఆ రోజు పెద్దల నిర్ణయం మేరకు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం బ్రిడ్జి చిన్న డ్యామేజ్ అయిందని తెలిసింది మాకు. అది ఆర్ఎన్బి ఇంజనీర్లు మాకు చెప్పారు మొన్న. చెప్తే బ్రిడ్జి డ్యామేజ్ని ఇమీడియట్గా మనం రెక్టిఫై చేయకపోతే ఈ బ్రిడ్జి కానీ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా వెళ్ళడానికి వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు. ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే అడ్ రోడ్డు మించో లేదా చోడవరం మించో అనకాపల్లి రావాలి తప్పించి వేరే దారి లేదు. అంటే ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన వెంటనే రామకృష్ణ గారు మేము మాట్లాడుకొని దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇన్స్పెక్షన్ కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ అని చెప్పి మేము అందరూ అక్కడ రావడం జరిగింది. అలాగే ఇంజనీర్లు కూడా వచ్చారు, చూసాం మనం. ఇదేంటంటే బ్రిడ్జి లోపం నేను అన్నాం, ఎందుకంటే ఎప్పుడు 72లో కట్టిన బ్రిడ్జి ఇప్పుడు వరకు ఉందంటే లోపం ఎలాగంటాం? లోపం కాదు. ఇక్కడ లోపం ఎక్కడ జరిగిందంటే హెవీ లోడ్స్ వస్తున్నాయి. మాకార బందర్ ఆంధ్రా కంపెనీ కట్టిన తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పి, వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి, వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు, వాళ్ళ వ్యాపారం జరగాల. లోడ్స్ విపరీత పోర్ట్ నుంచి వచ్చే లోడ్లు, మళ్ళీ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లోడ్లు, హెవీ లోడ్లు వేసుకొని ఇవాళ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ మొత్తం డ్యామేజ్ చేసే పరిస్థితి వచ్చింది. నేను లాస్ట్ టైం కూడా దీని మీద మేము గొడవ చేసాం. మొత్తం 4-5 రోజులు ఆ లారీలు కూడా ఆఫ్ చేయించాను నేను. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చి లారీ ఆఫ్ చేసి చెక్ చేయించాం, లారీలు చెక్ చేయించాం. వెయిట్ చెక్ చేస్తే డబల్ లోడ్ వేస్తున్నారు. 20 టన్, ఒకవేళ 15 టన్నులు వేసిన లారీలో 30 టన్నులు లోడ్ వేస్తున్నారు. అప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు, మేము ఎక్స్ట్రా లోడ్ ఇవి అని. మళ్ళీ మామూలు చేస్తారు. మామూలు చేస్తుంటే మీ ప్రెస్ వాళ్ళు కొంతమంది ఏమన్నారు, అయ్యన్న పోతే దౌర్జన్యంగా ఆఫ్ చేస్తున్నారు అన్నారు. ఈ దౌర్జన్యం అంటే నేను దౌర్జన్యమా, ఫ్యాక్టరీ వల్ల దౌర్జన్యం అది? ఈ ప్రెస్ వాళ్ళు కొంతమంది మాట్లాడారు ఆ విషయం. బాధ అనిపించింది నాకే. రోడ్ల కోసం, బ్రిడ్జి కోసం మేము పోరాడుతుంటే అయ్యన్న పోతే గారు దౌర్జన్యంగా లారీలు ఆఫ్ చేస్తున్నారు. ఎందుకు ఆఫ్ చేస్తామే? మాకు పని పోవట్లేదా? నేను ఒక విషయం చెప్పాలి రామకృష్ణ, మీరు ఉన్నాను. అప్పుడు నేను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు హుద్దుత్ టైంలో 49 కోట్లు ఇచ్చాను ఈ రోడ్డుకి. రోడ్డు మళ్ళీ ఎక్స్టెండ్ చేసాం నర్సీపట్నం నుంచి తాళపాలెం వరకు. మధ్యలో మొదలు కూడా తీయించాను. ఓల్డ్ మొదలు ఉన్నాయని చెప్పి కొత్త టెక్నాలజీతో మొదలు వేయించాను. మొత్తం రోడ్డు అంతా డ్యామేజ్ చేసేసారు. మళ్ళీ మొన్న ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆ డిఈ గారు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయించాను. ఇప్పుడు మళ్ళీ వస్తాడు ప్యాచ్ వర్క్ మొత్తం మామూలు. కారణం ఏంటి? ఈ లారీల వల్ల. మొన్న కూడా చెట్టిపాలెం నాయుడు గారు వీళ్ళంతా కలిసి మళ్ళీ 3 రోజులు లారీలు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి మళ్ళీ అగ్రిమెంట్కి వచ్చారు, మీరు హెవీ లోడ్ ఇవి అని. అది ఒకటి. ఫ్యాక్టరీ ఓల్డ్ సంగతి అది సార్. రెండో సంగతి ఏంటంటే రోలుగుంట
శరభవరం, చోడవరం ఏరియాలో ఉన్నటువంటి క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలో బౌల్డర్స్ అని ఇంత రాయ పోర్టుకి వెళ్తుంది. ఆ రాయి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా హెవీ లోడ్స్, 60 tons 80 tons. 60 టన్నులు లారీ వెళ్ళిపోతుంటే బ్రిడ్జ్ ఏం కాస్తుందండి? అంటే వాళ్ళ వ్యాపారం కోసం బ్రిడ్జిలు పాడు చేస్తారా? వాళ్ళ వ్యాపారాల కోసం ఏమో ప్రజలు ఇబ్బంది పెడతారా? దీన్ని అందుకే రామకృష్ణ గారు నేను మన ఫోన్లో మాట్లాడుకొని నో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపారం పోతే పోనండి, ఎవరి కోసం మనకేంది వ్యాపారం? వాళ్ళ గురించి మన రోడ్లు బాగుండాలి, చేసుకోండి, వ్యాపారం చేసుకోండి దాంట్లో. కానీ రోడ్లు పాడు చేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? వ్యాపారం కోసం చెప్పి ప్రజలు ఇబ్బంది పెడతారా? అంచేత మేము ఇద్దరు కలిసి చూడడానికి వచ్చాం. ఇప్పుడు చూసాం అక్కడ ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగి చూసాం. టెక్నికల్ పీపుల్స్ ఉంటారు దీనికి డిపార్ట్మెంట్లో, వాళ్ళని ఏమో వారం రోజుల్లో వచ్చి చూసి దాన్ని ఏం చేయాలా, రెక్టిఫై చేయగలమా? రెక్టిఫై చేయకపోతే బ్రిడ్జి మార్చాలా, కొత్త బ్రిడ్జి కట్టాలా. కొత్త బ్రిడ్జి కట్టాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా 10 కోట్లు 11 కోట్లు అవుతాయి. ఓకే, చేద్దాం, మన బ్రిడ్జి ఇంపార్టెంట్ కాబట్టి 10 కోట్లు పోతే ఇద్దాం. అప్పుడు బ్రిడ్జి కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు ట్రాఫిక్ మళ్ళీ పాత, ఇప్పుడు డైవర్షన్ ఉంది, పాత డైవర్షన్ అదే. పూర్వం బ్రిడ్జి కట్టకముందు అక్కడి నుంచి వెళ్ళి బొల్లేని, మళ్ళీ ఆ డైవర్షన్ మన బాగు చేసుకొని ఈ బ్రిడ్జి అయ్యే వరకు ఆ డైవర్షన్ బాగు చేసుకోవాలి. దానికి కూడా 1.5-2 కోట్లు అవుద్ది. అంటే అది ఏం చేయాలో వారం రోజుల్లో ఎస్సీ గారిని రిపోర్ట్ ఇవ్వమన్నాం. ఈ వారం రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత కొత్త బ్రిడ్జి కట్టాలా, లేకపోతే ఉన్న బ్రిడ్జిని మరి బాగు చేసుకోగలమా? బాగు చేసుకోకపోతే డైవర్షన్ చేసి కొత్త బ్రిడ్జి ఎలా కట్టాలా, ఇవన్నీ చేసుకొని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఉద్దేశంతో సమావేశం ఇక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం. ఇంకా బ్రిడ్జి ఏమో మీ అనకాపల్లి ఏరియాలో ఉంది. ఈ బ్రిడ్జి నుంచి ఎక్కువ వచ్చి ప్రజలందరూ కూడా ఎక్కడ చింతపల్లి నుంచి నాతవరం నుంచి వచ్చి ఈ రూట్ని వస్తారు కాబట్టి కొన్ని వేల మందికి ఉపయోగపడే బ్రిడ్జి కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఇద్దరు అనుకొని ఇక్కడికి వచ్చాం. మన నాయకులందరూ వచ్చారు. తప్పనిసరిగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేను దాని మీద దృష్టి పెడతామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అలాగే 2-3 రోజుల్లో కలెక్టర్ గారి ఆఫీసులో ఇప్పుడు అనుకున్నాం కలెక్టర్ 2-3 రోజుల్లో కలెక్టర్ గారి ఆఫీసులో మేము అందరం కలిసి మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్కి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆంధ్రా కంపెనీ ఓనరా ఎవడో వస్తారు, ఓనరు, తర్వాత ఏమో మైనింగ్ డిపార్ట్మెంట్ పిలిపించి ముందు వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చి ఈ బ్రిడ్జి పూర్తయ్యే వరకు మీకున్నటువంటి ఎంత బరువు తీసుకెళ్లాలో అంత బరువు మీరు తీసుకెళ్లాలా. ఎన్ని టన్నులు మీ కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని మించి ఒక 1/2 టన్ను ఎక్కువ ఉన్నా మీ లారీని సీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ లారీ డ్రైవర్ మీద, ఆ లారీ ఓనర్ మీద, ఆ కంపెనీ ఓనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అన్ని ఎస్సీ గారిని వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ విషయం మీ అందరి ముందు చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. సార్ మీరు అదే ఈ ప్రెస్ మీట్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఆషామాషిగా తీసుకుంటే మళ్ళీ ఓవర్లోడ్గా మీరు చేస్తే నేనే స్వయంగా వచ్చి మీ కంపెనీకి తాళా వేస్తాం. శాసనసభ అధ్యక్షులు గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు వ్యక్తిగతంగా ఇక్కడ బ్రిడ్జి డ్యామేజ్ అయింది కాబట్టి దీనివల్ల ప్రజలకి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎంత అర్జెంటుగా వచ్చి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. చూశాక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇది ప్రత్యామ్నాయంగా ఆ బ్రిడ్జి స్ట్రెంత్ని పరీక్షించి అది ఎన్ని టన్నులు వెహికల్స్ దాని నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని టన్నులే దాని నుంచి వదిలే విధంగా మిగతా అన్ని ఆపేయాల్సిన అవసరం ఉంది. హెవీ లోడ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసుకొని వేరే రోడ్డు మీద పంపించే కార్యక్రమాలు ఏదైతే టెక్నికల్ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా చేస్తూ ఏదైతే పర్మనెంట్ బ్రిడ్జ్ కావాలో గతంలో కూడా ఈ రోడ్డు గతంలో అయితే ఇంకా ఘోరంగా ఉండేది, రోడ్డు 20 అడుగులు ఉండేది, అలాంటిది వైడెన్ చేశారు వారు సుమారు 49 కోట్ల రూపాయలు పెట్టి. ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే స్పీకర్ గారిని
అంటే రాష్ట్రంలోనే ప్రథమ పౌరులు మన ప్రజాస్వామ్యంలో స్పీకర్ గారు. వారి ద్వారా కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపించమని కోరుతున్నాం ఆయన్ని. తాళపాలెం నుంచి చింతపల్లి వరకు, నర్సీపట్నం వరకు 4 lanes రోడ్డు వేసి నర్సీపట్నం నుంచి చింతపల్లి 2 lanes రోడ్డుగా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో పారిశ్రామికీకరణ అంతా జరుగుతుంది. పరిశ్రమలు రాకుండా మనం ఆప్ చేయకూడదు, పరిశ్రమలు రావాలి, కానీ దానికి సరిపడగా రోడ్డు వేసుకోవాలి. పరిశ్రమలు కూడా మనం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాడు చేయకుండా ఉపయోగించుకోవాలి. మనకి 20 టన్నులు ఉంటే 40 టన్నులు వెళ్తున్నారు. ఈ బౌల్డర్స్ వచ్చాక 60 టన్నులు ఏంటి 80 టన్నులు వెళ్తున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది క్షీణించడం కారణం ఈ మధ్య ఇదంతా, ఎందుకంటే హెవీ లోడ్స్ వెళ్తున్నాయి కాబట్టి వెంటనే లేదంటే లైఫ్ 100 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ లైఫ్ స్పాన్ తగ్గిపోవడం కారణం కూడా హెవీ లోడ్స్. అందువల్ల దానికి సరిపడి ఇప్పుడు తాత్కాలికంగా స్పీకర్ గారు చెప్పిన కార్యక్రమాలు చేస్తూ బ్రిడ్జి నిర్మాణం చేసే కార్యక్రమం ఏదైతే టెక్నికల్ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా వారు తాలూకా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కావాల్సిన మంజూరు చేయడమే కాకుండా దీని తర్వాత భవిష్యత్ అవసరాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అవసరాలకు సరిపడగా రోడ్డు మనం పెద్ద చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు గట్టిగా తలుచుకుంటే అది కూడా అయిపోద్ది. తలుచుకొని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఆయన తప్పనిసరిగా ఢిల్లీలో, ఎందుకంటే ఇది నేషనల్ హైవే, మన స్టేట్ గవర్నమెంట్ పెట్టక్కర్లేదు, నేషనల్ గవర్నమెంటే. ఎందుకంటే అటువైపు ఒక నేషనల్ హైవే వస్తుంది, ఇంటర్ స్టేట్ రోడ్డు వస్తుంది అక్కడ చింతపల్లి దగ్గర. 4 రాష్ట్రాలు కలుపుతూ ఒక రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డుని కనెక్ట్ చేస్తూ ఈ నేషనల్ హైవే కలపాలి. ఈ 2 నేషనల్ హైవే కలిపే రోడ్డు మళ్ళీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీదే, ఎందుకంటే అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి నుంచి ఆ ప్రతిపాదనలు పంపిస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనీసం మా టర్మ్ అయ్యి లోపల అవి పూర్తయ్యే కార్యక్రమం చేస్తే శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజల తాలూకా అవసరాలు ఉపయోగించుకోవడమే కాకుండా పరిశ్రమలు ఎన్ని పెద్ద పరిశ్రమలు వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇది తయారవుతుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మీ అందరి తరఫున నేను స్పీకర్ గారిని ప్రత్యేకించి కోరుతున్నాను.